సంక్రాంతి పండగ అంటేనే సంస్కృతి, సంక్రాంతి పండగ అంటేనే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలను, సంస్కృతుల్ని పరిరక్షించే విధంగా అటు భీమవరంలో పెద్ద ఎత్తున మహిళలు పిండి వంటకాలు చేయడం, అలాగే బంధువుల్ని ఇళ్ళకి పిలవటం, అలాగే వారి ఇరుగు పొరుగు వారిని అందరిని కూడా పిలిచి పిండి వంటలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ భీమవరంలోని గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన మహిళలంతా కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఇలా సమిష్టిగా పిండి వంటలు చేసి ఈ సంక్రాంతిని అంతా కూడా సరదాగా గడుపుతున్నారు. అయితే ఈ పిండి వంటలు వీళ్ళంతా కలిసి చేసుకోవడం, ఈ విధానం అంతా కూడా వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ చేతి వంటకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమనిపిస్తుంది అందరూ కలిసి ఇలా పిండి వంటలు చేయడం, బంధువుల్ని పిలవడం, అలాగే పిల్లలకి అంతా కూడా చేసి పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా మనము మన ఫ్యామిలీయే ఉండేవాళ్ళం. అంటే ఇంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలు మనమే ఉంటున్నాం. అంతే, భార్య భర్త పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతాం. అదే పండగకి వచ్చేటప్పటికి చక్కగా నలుగురు వస్తారు. అత్తగారు ఉంటే అత్తగారు, మామగారు, తోడుకోడళ్ళు, కోడళ్ళు చక్కగా అందరూ వచ్చి సందడిగా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒక 10 రోజులైనా మనం మనశ్శాంతిగా పనిచేసుకోవచ్చు కదండి. అంటే మనం చేసే ఉద్యోగం అంటే ఇంట్లో ఇది చేసుకునేది చాలా బాగుంటుంది. అందులో ఈ పండగ సమయంలో అందరూ రావటం, చక్కగా గలగల్లాడుతూ ఇల్లంతా కళకళలాడుతూ ఉండటం, వంటల్లో బిజీ, ఆడవాళ్ళందరూ వంటల్లో ఉంటారు. చక్కగా మగవాళ్ళందరూ దాని రుచి చూసి ఇది బాగోలేదు అది బాగోలేదని చెప్తారు. పిల్లలు ఇది కావాలి అది కావాలి అని మారం చేస్తారు. పెద్దవాళ్ళు అయితే అది తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్తారు. ఇటువంటి నిదానం మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ వస్తుందండి? చక్కగా అందులో మనం గోదావరి అంటే చాలా చేస్తాం కదండి. మనకి బంధువులు ఎక్కువే, అవునా కదండి? ఇది నా అభిప్రాయం. అంటే ఈ పిండి వంటలకు సంబంధించి ఇప్పుడు మీరు చేసిన పిండి వంటలు అంటే పండగ సమయంలో తప్పితే మిగతా సమయంలో చేరు, మీ పిల్లలు వీటిని తిని ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమని చెప్తున్నారు? బయట ఫుడ్కి అలవాటు పడిపోయిన పిల్లలు అయితే చక్కగా తిని హాయిగా ఉంటున్నారండి. అంటే బయట తినద్దని నేను అన్న కానీ ఇంట్లో చేసుకునే చక్కటి కమ్మటి నెయ్యి, స్వచ్ఛమైన శనగపిండి మన చేతితో చేసుకుని మన పిల్లలకు పెట్టుకుంటున్నాం. వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు కదండి. బయట దానికి దీనికి తేడా తెలుస్తుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఏమంటే అది అడిగి చక్కగా చేయించుకు తింటే మాకు సంతోషమే. కానీ దీనికి అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఆ తల్లి చేతి వంటకి అలవాటు పడిన పిల్లలు ఎవ్వరూ బయటకు వెళ్ళరు నాకు తెలిసి. నేనైతే ఈ ఉత్తరాన్ని చెప్పేది ఒకటే, ఒక్కసారి అమ్మ చేసిన వంట రుచి చూడండి, మీకు బయటికి వెళ్ళాలనిపిస్తుందా లేదా తర్వాత చూసుకోండి, మీ ఇష్టం. ఈ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా చేస్తున్నట్టు ఈ వంటకాలకు సంబంధించి కూడా ఎలా ఈ వంటకాల్లో కూడా పూర్వం నుంచి కూడా కొంత శాస్త్రీయత కూడా నెలకొని ఉంది, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మరి సంక్రాంతికి పిండి వంటలు అనేది మనకి పెద్దలు పెట్టినవి ఇవన్నీను. ఆ రోజు ప్రత్యేకంగా ఈ బూరెలని అరిసెలని ఇవన్నీ చేయడం అనేది పెద్దల నుంచి వస్తున్న ఆచారాలు. ఆ ఆచారాలు వదలకుండా ఇప్పటి తరం కూడా అది కంటిన్యూగా చేసి ఆ తరానికి ఈ తరం కూడా మనం చెప్పాలి. ఆ తరం వాళ్ళని కూడా మనం గుర్తించి వాళ్ళతో పాటు మనం కూడా ఇవి చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని అందరూ పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం కూడా చేయడం జరుగుతుంది. మన తర్వాత తరం కూడా ఇది కూడా వీళ్ళు ఫాలో అయ్యి దాంతోపాటుగా ఇవి కూడా చెయ్యాలి అనేది మాది కూడా సంకల్పం అండి. ఇంకా చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఈ రోజున 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారంటే కారణం అప్పటి ఫుడ్ వల్లనే కదా. ఈ రోజుని ఇప్పటి ఫుడ్కి ఏమో చాలా తేడాగా వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. అది ఉండకూడదు అనుకుంటే కనుక పాతకాలం ఉండే ఫుడ్ అరిసెలని బూరెలని ఇవన్నీ ఇప్పుడో తరం కూడా అది తింటూ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది అంటే గతంలో ఉన్న సంబంధాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇలా ఈ పండగల సమయంలో కలుసుకోవటం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పిల్లలకి ఇవి ఏంటి అనేవి కూడా తెలియట్లేదు. బూరెలు అంటే ఏంటి, గారెలు అంటే ఏంటి, అరిసెలు అంటే ఏంటి, ఇలాంటివి ఏమీ తెలియట్లేదు. మనం కనీసం సంవత్సరానికి అన్ని పండుగల కంటే కూడా సంక్రాంతి అనేది 4 రోజుల పండగ. మనకి అన్నీ ఒక్కొక్క రోజు వస్తాయి వెళ్ళిపోతాయి. అదే సంక్రాంతి అయితే 4 రోజుల పండగ వస్తుంది. ఆ టైంలో చక్కగా అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా కలిసి సరదాగా చేసుకునే పండగ. ఫాస్ట్ ఫుడ్ తినండి కాదనం, కానీ నెమ్మదిగా దాన్ని మనం తగ్గించాలి. తర్వాత మీకు అంటే సంబంధించి గతంలో అంతా కూడా ఉమ్మడి ఫ్యామిలీలు, అంతా తోడికోడళ్ళు, ఇలా అందరూ అత్త మామూలు అంతా కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళు పండగ. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? ఇలా పిండి వంటకాలు ఇలా అన్నీ ఇప్పుడు మీరు చేసుకున్నాయి అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పిల్లలకండి ఇవేమీ తెలియవు. ఎంతసేపు హోటల్కి తిన్నాం, బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నాం, ఇంకోటి తిన్నాం అన్నీ అదే తప్ప తెలీదు. పండగలకు వచ్చినా కూడా అమ్మ మేము అటు వెళ్తామమ్మా, హోటల్కి వెళ్తామమ్మా, అమ్మ ఈ సినిమాకి వెళ్తామమ్మా అంటున్నారే కానీ ఇంట్లో చేసి పెట్టమ్మా అని అంటలేదు. అంటే ఈ కాలం పిల్లలు
పూర్వం చేసుకుని తినేవారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ ప్రత్యేకించి తెచ్చి పెట్టేది. ఇప్పుడు మనం చేసినా కూడా వాళ్ళు హోటల్ వైపే వెళ్తున్నారు. ఆ హోటల్ వైపు వెళ్లకుండా మనం జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకుంటూ ఉండేటట్టు చేసుకోవాలని నా అభిప్రాయం. ఇది మొత్తానికి సంబంధించి కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. చెక్కలు కానీ, అలాగే లడ్డు, జాంగ్రీ, సున్నుండలు, అంటే ముఖ్యంగా ఆరోగ్యకరమైన వంటకాలు ఇవన్నీ కూడా, అలాగే పులిహార, అటు తీపి అంటే పులుపు, అలాగే తర్వాత పిండి, అలాగే వేరుశనగలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అలాగే బూరెలు అంటే స్పెషల్, అంటే సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా ఈ బూరెలంతా కూడా చక్కగా చేస్తారు. ఆ బూరెల్లోంచి పప్పు కూడా పెట్టి ఆ తర్వాత వాటిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరంటూ కూడా చెప్తున్న సందర్భం. అయితే మైసూరు పాకం కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ మైసూరు పాకం చేయటం కూడా చాలా చక్కగా అన్నీ కలగలిపి చేస్తూ ఉంటారు. అటు తీపిని ఈ మైసూరు పాకు తింటే ఏ విధంగా ఉంటుందో కూడా ఇట్టే చెప్పేయచ్చు. అలాగే అరిసెలు ప్రధానంగా సంక్రాంతి పండగ అంటే ప్రధానంగా అరిసెలు వంటకాలు ఎక్కువగా ప్రతి ఇంటిలోనూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ మహిళలంతా కూడా ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రకం వంటకాలు చేసుకొచ్చి వాళ్ళంతా కూడా వాటిని షేర్ చేసుకొని ఈ సంక్రాంతి పండగనంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఈ పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే అందరూ కలిసి చేసుకునే పండగ. కుటుంబాలు కలిసి, అలాగే ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఊరి విడిచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఊర్లోకి వచ్చి అందరితో కలిసి జరుపుకునే సరదాల సంక్రాంతి పండుగను వాళ్ళంతా కూడా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భీమవరంలో మహిళలంతా కూడా కలిసి ఈ పండగ చేసుకోవడం పలువురికి స్ఫూర్తినిచ్చే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.